ఆల్రెడీ అక్కడ అన్యాయం జరిగిపోయింది. మధ్యలో బాబు సఫర్ అయ్యాడు. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ తిరుగుతూ ఉన్నారు. కోర్టుల చుట్టూ 20 ఏళ్ళు తిరగడం అంటే చిన్న విషయం కాదు. ఇలా మెనీ కేసెస్ ఉన్నాయి. చాలా కేసెస్ ఉన్నాయి. బట్ దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి. మనం ఒక్కటే కోర్ట్స్ని నిందించడానికి లేదు, ఆర్ పర్టికులర్లీ అడ్వకేట్స్ని కూడా నిందించడానికి లేదు. ఎందుకంటే కొంతమంది మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది క్లయింట్స్ ఉంటారు, 2005లో కేసు ఇస్తారు, 15 వరకు కనబడరు. అసలు వాళ్ళు కనబడరు. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొన్ని కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, 2005లో కేసు ఫైల్ అయింది, 2010లో కేసు ఫైల్ అయింది, ఇంకా నడుస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ అక్కడ లోపల విషయం మ్యాటర్ ఏంటంటే క్లయింట్ కేసు వేపిస్తాడు, వెళ్ళిపోతాడు, వాడు కనబడు, మళ్ళీ క్లయింట్ రాను అలా ఎన్ని సంవత్సరాలైనా కేసు. ఇంకా అడ్వకేట్స్ రెస్పాన్సిబుల్ ఫీల్ అయిపోయి ఇంకా కేసు నడిపిస్తూ ఉంటారు, ఫీజు రాకపోయినా ఏమి రాకపోయినా. అందరు ఇప్పుడు ప్రతి కమ్యూనిటీలో, ఈ అడ్వకేట్స్ కమ్యూనిటీ కానీ ప్రతి ప్రొఫెషన్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అందరు మంచి వాళ్ళు కాదు, అందరు చెడ్డ వాళ్ళు కాదు, ప్రతి ప్రొఫెషన్. ఏంటంటే ఇక్కడ చాలా మంది క్లయింట్స్ కేసు వేసి పడేసి వెళ్ళిపోయినా కూడా నేను చూసానండి, వాళ్ళు అసలు క్లయింట్ కనీసం కాల్ చేసి ఏమైంది వచ్చి కలవకపోయినా కూడా కేసు ఫైల్ అయింది కాబట్టి నడిపిస్తాము అని చెప్పేసి నడిపించే అడ్వకేట్స్ కూడా ఉన్నారు. ఇది చాలా మంది తెలియదు, నంబర్ అడ్వకేట్స్ అంతా నేను చూస్తుంటాను కమెంట్స్ లో కూడా, అడ్వకేట్స్ అంతా దొంగలే అలా అని మాట్లాడుతుంటారు. జనరలైజ్ చేయకూడదు, అందరినీ ఒకేలా చూడకూడదు. అలా ఉంటారు, ఇలా ఉంటారు, ప్రతి ఒక్కరు దొంగలు కాదు. అలా అని చెప్పి దొంగలు లేరు అని అనను, అందరూ ప్రతి చోట ఉంటారు. ఇది పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి.